జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సార్ దొంగలు వచ్చినప్పుడు నేను చాలా సార్లు పిలిచాను సార్. బయట కూడా చూశాను, ఎక్కడా కనిపించలేదు. కింద పడిపోయిందని సార్, దొంగలే కొట్టుంటారు. ఆ దొంగ ఎవరో కాదు, ఈ దొంగే. సార్ నన్ను దొంగ అంటున్నారా? ఎస్, నా గోడౌన్ని కొల్లగొట్టాలన్న ఉద్దేశంతోనే ఇతన్ని కొట్టావు. తీసుకెళ్లే కంగారులో ఆ టీవీ పడేశావు. నేను వచ్చేసరికి నా అడ్డు తొలగించుకుందాం అనుకున్నావు. కాదు సార్, కాదు. మాది కానిది మేమెప్పుడూ ఆశపడం. యజమాని రూపాయి కూడా పోకూడదు అని ప్రాణాలు సైతం పణంగా పెడతాం సార్. ఈ యాక్టింగ్లు నా దగ్గర పనిచేయవు. అంత అవసరం నాకు లేదు సార్. అవసరం ఉండబట్టే కదా దొంగతనానికి ప్లాన్ చేశావు. సార్ ఆ మాట ఇంకొకసారి అనకండి సార్. నిజంగానే దొంగలు వచ్చారు. ఓహో, మరి నేను వచ్చినప్పుడు ఎవరు లేరు? పారిపోయారు సార్. కథలలకు ఇంకేం చెప్పాలి సార్? నాకు ఫోన్ చేసి చెప్పాలి, అది వాస్తవం అయితే. ఫోన్ సిగ్నల్స్ లేవు సార్. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుందే. నువ్వు చేసిన దానికి నేను సమాధానం గట్టిగానే ఇస్తా. నేను చెయ్యలేదు సార్. కొట్టింది అబద్ధమా? చీకట్లో మీరని తెలియదని చెప్పాను కదా సార్. పోనీ మీరైనా వస్తున్నట్టు పిలుస్తూ రావచ్చు కదా. ఓహో, గొంతు గుర్తుపట్టి ఆగిపోయేదానివా? అవును సార్. నేనని తెలిసి రాత్రంతా కట్లు విప్పకుండా ఎందుకున్నావు? ఎలా నమ్ముతాను అనుకున్నావు? అయ్యో, మీరు తిడతారని భయం వేసి చెప్పలేదు సార్. ఆహా, ఎంత భయం ఉందో. అదే ఉంటే ఇద్దరిని కొట్టి దొంగతనానికి దిగుతావా? నిన్ను జైల్లో పెట్టించందే వదలను. ఇంటికి పో, పోలీసులు వస్తారు. ప్లీజ్ సార్, ప్లీజ్. మీరన్నట్టు నాకే పాపం తెలీదు సార్. త్వరలో మా అక్క పెళ్లి ఉంది సార్. అంత పని చేయకండి, మా పరువు పోతుంది సార్. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఆ పెళ్లి కోసమే దొంగిలించి టీవీ అమ్మాలని చూసావన్నమాట. సార్ ప్లీజ్ సార్, ఇలాంటి అభాండాలు వేయటం మీకు కరెక్ట్ కాదు సార్. ఏది రైటో పోలీసులు తెలుస్తారు. కావాలని చేయలేదు సార్. పోనీ మిమ్మల్ని కొట్టినందుకు క్షమాపణ చెప్తున్నాను సార్. నన్ను క్షమించండి సార్. ఎవరికి కావాలి నీ బోడి క్షమాపణలు? డ్యామేజ్ అయిన వాటికి డబ్బులు ఇచ్చేస్తాను సార్. నువ్వా? రూపాయికే రాదంతం చేస్తావు, లక్షలు ఇస్తావా? కొంచెం కొంచెం నెల నెల కట్ చేసుకోండి సార్. ఏంటి, నువ్వు ఇంకా జాబ్లో ఉన్నాను అనుకుంటున్నావా? నష్టపరిచినందుకు నీ జాబ్ తీసేశాను. యు ఆర్ టర్మినేటెడ్. పెళ్లి ఖర్చులకి 2 లక్షలు ఇస్తే మీరు అడిగినట్టే ఇస్తానులేండి. సార్ డోంట్ టాక్. అటెంప్ట్ టు మర్డర్ కింద నేను అరెస్ట్ చేయిస్తాను. చేసిన దానికి శిక్ష వేయించకుండా నిన్ను వదలను. సార్ దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను మిమ్మల్ని కావాలని కొట్టలేదు సార్. షట్ అప్. నువ్వు చెప్పే అబద్ధాలేవి నేను వినను. గెట్ అవుట్. కాసేపైనా ఇంట్లో ఉండు, తర్వాత ఎలాగూ ఉండేది జైల్లోనే. పో పో. వదలనే నిన్ను. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. మై నేమ్ ఈజ్ రాధా గోవింద్, ఆర్సీ హోమ్ నీడ్స్ ఫర్నిచర్ కంపెనీ ఓనర్ని. కూర్చోండి. చెప్పండి, మాతో ఏదైనా పనుందా? ఒకరి మీద కేసు ఫైల్ చేయాలి. అటెంప్ట్ టు మర్డర్. అటెంప్ట్ మర్డరా? ఎవరి మీద? ఎవరు చేశారు? ముందు ఎవరు చేశారో చెప్తాను. పేరు కృష్ణప్రియ, ఏజ్ 21, కేర్ ఆఫ్ శుభన్ స్టోర్స్, అంజలి గార్డెన్స్, చంద్రబోస్ స్ట్రీట్, మణికొండ, 5,85,000. ఇది పేరు, అడ్రస్. మరి మర్డర్ అటెంప్ట్ చేసింది ఎవరి మీద? నా మీదే. బాగానే ఉన్నారుగా. స్ట్రైట్ యాంగిల్లో కాదు సార్, టాప్ యాంగిల్లో చూడండి. ఇదిగోండి హెడ్, ఇది బ్లడ్. కేసు ఫైల్ చేయడానికి ఈ మాత్రం సరిపోతుందేమో. ఇది ఏమాత్రం సరిపోదు సార్. మిమ్మల్ని ఆ అమ్మాయి చంపబోయింది అనడానికి సరైన ఆధారాలు కావాలి, సాక్ష్యాలు కావాలి.
ఇదిగోండి సార్ సాక్ష్యం. అమ్మాయి మా సెక్యూరిటీ గార్డ్ని కూడా కొట్టింది. ఏమయ్యా నిన్నెందుకు కొట్టింది? సార్ నేను సిన్సియర్గా నైట్ డ్యూటీ చేస్తుంటే నైట్ టైంలో పడుకోకుండా డ్యూటీ ఏంట్రా అని చెప్పి కొట్టింది సార్. ఆ తర్వాత వచ్చిన లోడ్ గురించి గోడౌన్ లోపల చెక్ చేస్తున్న నా మీద సడన్గా వచ్చి అటాక్ చేసింది. రీజన్ ఏంటి? వితౌట్ రీజన్. అదే రీజన్. ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా సార్. ఏ రీజన్ లేకపోవడం కూడా ఒక రీజనే కదా సార్. సార్ ఒక అమ్మాయి ఆ టైంలో మీ గొడవంలోకి అకారణంగా వచ్చి అటాక్ చేసిందని చెప్తున్నారు. పైగా ఏ ప్రూఫ్స్ లేవు. పోనీ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. సార్ అవి పనిచేయట్లేదు సార్. సరిపోయింది. ఈడియట్. చూసుకోవాలి కదా, కనీసం ఇలాంటి టైంలో ప్రూఫ్స్ అయినా ఉపయోగపడేవి కదా. అవన్నీ కాదు సార్. ఆ అమ్మాయి నా మీద మర్డర్ అటెంప్ట్ చేసిందని కేసు పెడుతున్నాను. ఆ అమ్మాయిని వెళ్ళి అరెస్ట్ చేయండి. ప్రూఫ్స్ లేకపోతే ఏంటి సార్, పిలిపించుకుని వచ్చి మీ స్టైల్లో విచారం చేస్తే నిజాలు చెప్తుందిగా. సార్ ఆవిడ అమ్మాయి సార్, అలా అరెస్ట్ చేయడం కష్టం. అదే కేసు ఒక అమ్మాయి వచ్చి అబ్బాయి మీద పెడితే ఇలానే అనేవాళ్ళ సార్? ఈ పాటికి 3rd డిగ్రీ కూడా మొదలు పెట్టేవాళ్ళు. అదే అమ్మాయి ఇలా చేసిందని బ్లడ్ చూపిస్తున్నా కనీసం మీరు ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. ఏంటి సార్ ఈ పార్షియాలిటీ? ఇది పార్షియాలిటీ, మున్సిపాలిటీ కాదు సార్, చట్టం. తప్పదు. లేడీస్ విషయంలో ఎలా పడితే అలా హ్యాండిల్ చేయడం కుదరదు సార్. సరే ఒక పని చేస్తాను, ఆ అమ్మాయిని స్టేషన్కి పిలిపించి అడుగుతాను. దాన్ని బట్టి చూద్దాం. ఏదో ఒకటి చేయండి సార్. మగాడిగా పుట్టి సాటి మగాడికి హెల్ప్ చేయడానికి కూడా చట్టం ఒప్పుకోదు అని అంటున్నారు. ఇదెక్క న్యాయం సార్? ఎస్ఐ సార్, ఆ లేడీ కానిస్టేబుల్ని తీసుకువెళ్ళి అదేదో సుమన్ స్టోర్ కృష్ణప్రియ అంట, వెళ్ళి తీసుకుని రండి. ఓకే సార్. వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.